నా పేరు తొర్రి పద్మ యాదవ్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా 2 సార్లు ఓటమి పాలైన మూడోసారి కూడా బరిలో ఉండి ఏనుగల్లు గ్రామ అభివృద్ధి కోసము అధికారం లేనాడే కొట్లాడిన, ప్రతి పనికి ముందున్న, ప్రతి అభివృద్ధికి తోడున్న, సాధక బాధకాల్లో కూడా ముందున్న, ఇప్పుడు కూడా అధికారంలో ఉన్న ప్రజాప్రభుత్వం కోసం ఏది చేయడానికైనా, గ్రామం కోసం ఏ పని చేయడానికైనా, అభివృద్ధి కోసం ఎక్కడికి వెళ్ళడానికైనా నేను సిద్ధంగా ఉన్నా. నేను బరిలో ఉన్నానని తెలిసి ఒక మంచి గడిల దొరలు ఈరోజు ఒక మాజీ మినిస్టర్ దయాకర్ రావు గారు నేను నిలబడ్డదాన్ని బట్టి నా మీద ప్రచారానికి తిరుగుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు కాదు, వాళ్ళు కాదు, ఇంకెవరు కేసీఆర్ వచ్చి తిరిగినా, కేటీఆర్ వచ్చి తిరిగినా ఖచ్చితంగా నా ఏనుగల్లు గ్రామాన్ని అభివృద్ధి పదంలో చేసుకుంటా. నా ఏనుగల్లు గ్రామాన్ని మండలుగా తీర్చిదిద్దుతా. ఇప్పటికే 36 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. ఇంకా కూడా 3 విడతలు అయ్యే లోపు ఖచ్చితంగా నేను ఎమ్మెల్యేనే బతలాడుకుంటున్నా, మంత్రినే బతలాడుతున్నా, సీఎం గారినే బతలాడుతున్నా. 200 ఇండ్ల వరకు నేను ఖచ్చితంగా తెచ్చుకొని నా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటా అని చెప్పి నా ఏనుగల్లు గ్రామ ప్రజలందరికీ నేను నా మాట ఇస్తా ఉన్నా. ప్రతి ఒక్క అక్కలకు చెల్లెళ్లకు పేరు పేరున నమస్కారం చేసి చెప్తా ఉన్నా. ఉంగరం గుర్తుకు ఓటు వేసి ఒక మహిళగా మీ ముందుకు వస్తున్నా. 2 సార్లు ఓటమి పాలైనా మూడోసారి బరిలో ఉండి మీ ఆశీర్వాదం కోసం, నేను మీ ఆశయం కోసం వస్తా ఉన్నా. ఆశయంతో నేను ముందున్నా. దయచేసి నన్ను ఆశీర్వదించి సర్పంచ్గా గెలిపించుకోగలరని నా అక్క చెల్లెళ్లకు చేతులెత్తి నమస్కారం తెలియజేస్తా.